నేను డాక్టర్ పద్మ రుద్రపాక, ఎస్ఎన్సి ఏలూరు బ్రాంచ్లో కాంప్రహెన్సివ్ ఆప్థల్మాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ చాలా కామన్గా కంటి ఆసుపత్రికి వచ్చే వాళ్ళు చాలామంది శుక్లం ఆపరేషన్ కోసం వస్తూ ఉంటారు. 40 సంవత్సరాలు నుంచి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల లోపు వాళ్ళకి కామన్గా వచ్చే ప్రాబ్లము శుక్లాలు అంటే వయసు పెరిగే కొద్దీ మన కంటిలో ఉన్న న్యాచురల్ లెన్స్ అనేది ట్రాన్స్పరెన్సీ పోయి ఒపేక్గా అవుతుంది. దీన్నే శుక్లము అంటారు. ఈ శుక్లం వల్ల వచ్చే ఊపి తగ్గడాన్ని మనం శుక్లాన్ని తీసి అందులో ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అనే అద్దం అమర్చడం ద్వారా సరి చేయవచ్చు. ఇందులో శుక్లాలు ఆపరేషన్ తర్వాత కంట్లో పెట్టే అద్దాలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది మోనోఫోకల్, అంటే ఇందులో ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్కి దూరం చూపు అంతా చక్కగా కనిపిస్తుంది. ఓన్లీ చదువుకోవడానికి దగ్గర చూపుకు మాత్రమే కళ్ళజోడు అవసరం అవుతుంది. మల్టీఫోకల్ ఇంట్రాక్యులర్ లెన్స్ అనేది దూరం చూపు దగ్గర చూపులకి ఉపయోగపడుతుంది. కానీ ఇది షుగర్ ఉన్నా, గ్లకోమా ప్రాబ్లం ఉన్నా, రెటీనా ప్రాబ్లం ఉన్నా, డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ మల్టీఫోకల్ లెన్స్ వేసుకోవడానికి కుదరదు. ఇంకొకటి టారిక్ ఇంట్రాక్యులర్ లెన్స్. అంతమందిలో ఒక 10% మందికి కంటిలో కార్నియా కర్వేచర్ వల్ల టోరిక్ అనే పవర్ ఉన్న అద్దాలు అవసరం అవుతాయి. అవి మనం ముందుగా ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుని వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కంటిలో ఉన్న ఎస్టిగ్మాటిజం అనేది కవర్ అవుతుంది. దానివల్ల ఆపరేషన్ తర్వాత చూపు కూడా చక్కగా వస్తుంది. ఇవే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఎడాఫ్ లెన్సెస్ అంటే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్ అని కొత్తగా వచ్చినాయి. ఇందులో మనకి మల్టీఫోకల్ లెన్స్ లాగా IOL లో రింగ్స్ అనేవి ఉండవు మనకి. అందుకని ఇది డిస్టెంట్ విజన్, ఇంటర్మీడియట్ విజన్, అంటే టీవీ చూడటానికి ప్రాబ్లం ఉండదు, మనకి కంప్యూటర్ వర్క్ కూడా ప్రాబ్లం ఉండదు. నియర్ విజన్ కు మాత్రం +1, 1.25 వరకు వేసుకోవాల్సి వస్తుంది. అది కంపారిటివ్ మల్టీఫోకల్ లెన్సెస్ కార్ డ్రైవింగ్ కూడా ఇబ్బంది ఉండదు. హ్యాలోస్ అనేది నైట్ టైం విజన్ కూడా బాగుంటుంది, గ్లేర్ అనేది ఉండదు. ఇది లేటెస్ట్ గా వచ్చిన టెక్నాలజీ IOLs లో. ఇది కూడా మన శంకర్ నేత్ర చికిత్సాలయాల్లో అందుబాటులో ఉంది.